మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామమున కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి దేవుని మహాకృపను బట్టి ఈ రీతిగా దేవుని సన్నిధిలో చేరి దేవుని స్తుతించడానికి, గనపరచడానికి దేవుడు మనకిచ్చే ఈ భాగ్యం ఎంతో గొప్పది. మరి దేవుని బిడలమైన మనం దేవుని సన్నిధిలో మనం ఎప్పుడూ దేవునికి నమ్మకస్తులుగా ఉండటానికే ప్రయత్నం చేయాలి. దేవునికి నమ్మకంగా ఉన్న వారిని దేవుడు ఎప్పుడూ విడిచిపెట్టడు. నమ్మకంగా ఉన్న వారిని దేవుడు ఎప్పుడూ జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదిస్తాడు. మన పరిశుద్ధ గ్రంథంలో యేసయ్యకు 12 మంది శిష్యులు. 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు ఇస్కరియోతు యోధ. ఇస్కరియోతు యోధ అనే ఇతను ధనాపేక్ష కలిగిన వాడు. యేసయ్య కూడా సంచి ఇస్కరియోతు యోధాకే ఇచ్చాడు. వీడికి ధనాపేక్ష ఉన్నది అని మరి వచ్చే కానుకలు కూడా ఆ సంచిలోనే వేస్తా ఉన్నారు. పేద ప్రజలకు ఎంత ఇస్తున్నారో తెలియదు, కానీ వీడి తింటూ ఎక్కువగా ఉంది. వీడికి ధనాపేక్ష ఉండటం వల్ల యేసయ్య ఒకరోజు చెప్పాడు, మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు, వాడు సాతాను సంబంధి, సాతాను వాడిని ప్రేరేపిస్తుంది అని చెప్పాడు. చెప్పినప్పుడు అక్కడున్న 12 మంది నేనా 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 అని ఎవరికి వారు అడుగుతున్నారు. ఈ ఇస్కరియోతు యోధ కూడా నేనా అని అడిగాడు. అక్కడున్న అందరితో పాటు వీడు కూడా అడిగాడు. వీడి దగ్గర మరి ధనాపేక్ష కలిగి ఉన్నాడు. మరి ధనం సారిపోవట్లేదేమో, ఎట్టున్నాయి సాగటం లేదేమో. వాడి మనసులో సాతాను ప్రేరేపణ ఎక్కువైపోయి యాజకుల దగ్గరికి వెళ్ళాడు. ప్రధాన యాజకుల దగ్గరకు వెళ్ళి, నేను యేసయ్యను నీకు అప్పగిస్తే నాకేంటి లాభం, నాకేంటి ప్రయోజనం అని వెళ్ళి అడిగాడు. అప్పటికే యేసయ్యను ఎలా పట్టుకున్నామా, ఎలా చంపుదామా అని శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులు ఆయన ఎప్పుడు దొరుకుతాడా అని వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు, వాళ్ళు కూడా కనిపెడుతున్నారు. మరి ఇస్కరియోతు యోధాను సాతాను బాగా బలంగా పట్టుకొని బాగా ప్రేరేపిస్తే సరాసరిగా వీడే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగిస్తా, మీరు నాకేమిస్తారని అడిగితే వెంటనే అప్పటికప్పుడే 30 వెండి నాణ్యాలు 30 వెండి నాణ్యాలు చూసి వాడికి ఇచ్చారు. ఇచ్చినప్పుడు యేసయ్య ఎక్కడ ఉంటాడో వీడికి తెలుసు. ఎందుకంటే 3.5 సంవత్సరం యేసయ్యతో పాటు తిరిగాడు. యేసయ్య ఏ ప్లేస్లో ఏ టైంలో ఎక్కడ ఉంటాడో ప్రతిదీ వీడికి తెలుసు. నేను యేసయ్యను మీకు అప్పగిస్తా. ఎలా అప్పగిస్తారంటే, నేను అక్కడికి వెళ్ళినాక యేసయ్య నేను దగ్గరికి వెళ్ళి నేను ఆయనను ముద్దు పెట్టుకుంటాను. నేను ఆయనను ముద్దు పెట్టుకున్నప్పుడు వీళ్ళు యేసయ్య అని ఆయన గుర్తించి ఆయన పట్టుకోండి. వాళ్ళతో మాట్లాడుకున్నాడు. 30 వెండి నాణ్యాలు. యేసయ్య గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నాడు. గెత్సెమనే తోటకి ఈ 11 మంది శిష్యుల్ని తీసుకెళ్ళాడు. కొంతమంది శిష్యుల్ని ఇక్కడ కూర్చోబెట్టి మీరు ఎక్కడుండి ప్రార్థన చేయండి అన్నాడు. తర్వాత పేతురు, యోహోను, యాకోబును ముగ్గురు తీసుకెళ్ళి కొంచెం ముందుకెళ్ళి వాళ్ళు అక్కడ కూర్చోబెట్టి మీరు ఇక్కడ మెలకువగా ఉండండి అని యేసయ్య కొంచెం ముందుకెళ్ళాడు. ఆడికెళ్ళి సాగిలతోటి ప్రార్థన చేస్తున్నాడు. వేదనతో, రోదనతో ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసి వచ్చేసరికి ఇక్కడ శిష్యులు నిద్రపోతున్నారు. పేతురు కొంచెం కూడా మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయలేరా అని అడిగాడు. అప్పటికే రేత్రైపోయింది, అర్ధరాత్రి అయిపోయింది కనుక మనం ప్రార్థన చేసే టైం అయిపోయింది, నన్ను కొట్టుకునే వాళ్ళు కూడా దగ్గరకు వచ్చేసారు అని అడిగాడు.
వాళ్ళని సరే రెడ్డి మనం వెళ్దాం అనేసరికి ఇస్కరియోతు యోధ ఏమండి పెద్ద సైన్యాన్ని తీసుకుని గెత్సేమనే తోటకు వచ్చాడు. వచ్చి యేసయ్య దగ్గరికి వెళ్ళి బోధకుడా నీకు శుభం అన్నాడు. ఏమండి బోధకుడా నీకు శుభం కలుగు కాక అని వెళ్ళి వాటేసుకున్నాడు. వాటేసుకుని ముద్దు పెట్టాడు. ముద్దు పెట్టి నీకు శుభం కలుగు కాక అన్నాడు. నువ్వు చేయాల్సింది చెయ్యి అన్నాడు. యేసయ్య అక్కడ అన్నాడు వాడితో, నా చెలికాడా అన్నాడు, నా సహోదరుడా, నా చెలికాడా నువ్వు చేయాల్సింది చెయ్యి అన్నాడు. అంతే. అక్కడున్న వాళ్ళందరూ గబగబ వచ్చి యేసయ్యను కొట్టుకున్నారు. 30 వెండి నాణాల కోసం యేసయ్యను అప్పగించాడు. కారణం ఏంటంటే వాడిలో ఉన్న సాతాను ప్రేరేపణ. ఈ లోకంలో చాలా మందిని సాతాను అనేక రకాలుగా వాడుకుంటున్నాడు. వాడు ప్రజలను ప్రేరేపిస్తున్నాడు. అనేక రకాలుగా ప్రేరేపించి వాళ్ళని ఎలా వాడుకోవాలనుకుంటే అలా వాడుకుంటున్నాడు. దొంగలు గాను, అంతకులు గాను, వ్యభిచారులు గాను, ఏమండి రకరకాల పద్ధతుల్లో సాతాను అనేకమైన వారిని వాడుకుంటున్నాడు. కనుక ఈ రాత్రికాల సమయమున మరి మిమ్మల్ని ఎవరు వాడుకుంటున్నారో గమనిస్తే మనం ఎలాగున్నామో అర్థమవుతుంది. కనుక మనం చదువుదాం మన పరిశుద్ధ గ్రంథంలో నుండి దినవృత్తాంతములు మొదటి గ్రంథం, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదాం. తరువాత సాతాను ఇశ్రాయేలీయులకు విరోధముగా లేచి ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా. ఇక్కడ మనం చదువుతున్న ఈ వాక్య భాగంలో సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలీయులను లెక్కించటానికి దావీదును ప్రేరేపించగా. సాతాను దావీదు దగ్గరకు వచ్చాడు. దావీదును ప్రేరేపించాడు. ఏమని ప్రేరేపించాడు? దావీదు, నీవు ఇప్పుడు దాకా గెలుస్తున్నావంటే అది దేవుని బలం కాదు, నీ బలమే, నీ శక్తే, నీ జ్ఞానమే అన్నట్లుగా ప్రేరేపించాడు. ప్రేరేపిస్తే దావీదు యోవాబును పిలిపించాడు. యోవాబు నువ్వురా అని పిలిచాడు. యోవాబు వచ్చాడు. ఏంది నా ఏలినవాడా అని అడిగాడు. ఏమి లేదు, ఇజ్రాయేలు దేశమంతటిలో ఎంతమంది సైనికులు ఉన్నారు లెక్కించు అని అడిగాడు. నా ఏలినవాడా, నువ్వు అనుకున్న దానికంటే రెట్టింపు సైన్యం నీకుంది. ఎందుకు? అవసరం లేదు. ఇప్పటిదాకా నువ్వు వెళ్ళిన ప్రతి చోట దేవుడు నీకు జయమిచ్చాడు కదా, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కదా, ఇప్పుడు ఎందుకు లెక్కించమని అడుగుతున్నావు? అవసరం లేదు అని అన్నాడు. కాదు కాదు, నువ్వు లెక్కించాల్సిందే, నేను చెప్పిన మాట వినాల్సిందే అని యోవాబుని కోప్పడ్డాడు. యోవాబు మాట గెలవల, దావీదు మాట గెలిచింది. యోవాబు వెళ్ళి ఇజ్రాయేల్ దేశంలో ఉన్న ఏమంటే యుద్ధ వీరులందరినీ లెక్కేశాడు. యుద్ధ వీరులు ఒక చోట 11 లక్షలు, ఒక చోట 4,70,000. అంటే మొత్తం 15,70,000 మంది సైన్యాన్ని లెక్కేశారు. యోవాబు వచ్చి, రాజా మన దగ్గర యుద్ధ వీరులు 15,70,000 మంది ఉన్నారు అని చెప్పాడు. చెప్పంగానే వెంటనే దావీదుకి మనసులో గుచ్చుకుంది. అయ్యో, నేను అధికమైన పాపం చేశాను అన్నాడు.
ఏమండి, తప్పు చేశాను, పాపం చేశాను అనే మనసులో కలిగింది. ముందేమో యోబాబు వద్దు 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 అన్నా కూడా వాదించాడు. సాతాను ఏమండి మన హృదయంలో ఉంటే మనల్ని ఏదైనా తప్పు చేసేదాకా వదిలిపెట్టదు. ఏదైనా ప్రేరేపణ కలిగిందంటే ఏమండి అక్కడ దాకా తీసుకెళ్లేదాకా వదిలిపెట్టదు. ఈ రోజుల్లో చాలా మంది సాతాను ప్రేరేపణ కింద ఉన్నారు. దేవుడు ఒక పక్క చెప్తాడు, అది నీకొద్దు, అది నీకొద్దు, అది నీకొద్దని. కానీ నీలో ఉన్నాడుగా టెస్ట్ వేసుకుని, ఏమండి నీలో ఉన్న ఈ సాతాను ఇంకా నిన్ను బాగా రెచ్చగొడతామంటాడు. రెచ్చగొడితే నువ్వేం చేస్తావు? ఏమండి ఆ పనే చేస్తావు. ఇక్కడ దావీదు అదే చేశాడు. అతన్ని బాగా రెచ్చగొట్టేసరికి రుద్రుడు అయిపోయాడు. అందుకే యోబాబును మరి గద్దించి మరి జనాభాని లెక్కేయటానికి ముందుకొచ్చాడు. వెంటనే దేవుడు ఏమండి గాదు అనే ప్రవక్తని పిలిచాడు. గాదు అనే ప్రవక్తని పిలిచి, ఇదిగో నా సేవకుడైన దావీదు దగ్గరికి వెళ్ళి ఈ మాటలు చెప్పు అన్నాడు. దావీదు ముందు 3 ఆప్షన్లు పెట్టాడు. 3 ఆప్షన్లు. ఏంటి ఆ 3 ఆప్షన్లు అని అంటే, ఇక్కడ మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. ఏమండి 3 ఆప్షన్లు ఇక్కడ దావీదు ముందు పెట్టాడు. 3 ఏళ్ల పాటు 3 సంవత్సరాల పాటు నీ దేశంలో కరువు వస్తుంది అన్నాడు. మొట్టమొదటి ప్రవక్త వచ్చి దావీదు ముందుకొచ్చి దేవుడు నీకు 3 మాటలు చెప్పన్నాడు. ఏమండి దేవుడు నీకు 3 మాటలు చెప్పన్నాడు. మొదటిది 3 సంవత్సరాలు నీ దేశంలో కరువు వస్తుంది. రెండవది 3 నెలల పాటు నీ శత్రువులు నిన్ను తరుముతారు. 3 నెలలు 3 నెలల పాటు నీ శత్రువులు నిన్ను తరుముతారు. మూడవది 3 రోజులు నీ దేశం మీదకి తెగులొచ్చింది. నీవు ఈ 3 ఏదో ఒక ఆప్షన్ కోరుకో అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏమండి అతడు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు కనుక అతను చేసిన తప్పుకు అప్పుడే తీర్పు వచ్చింది. మనం ఎన్ని చేస్తున్నామో ఎలాంటివి. సాతాను మనల్ని ఎంత ప్రేరేపిస్తున్నాడు. ఏమండి ఎప్పటికి కూడా చాలా మంది సాతాను ప్రేరేపణలోనే బ్రతికేవాళ్ళు ఉన్నారు. ఎప్పటికి కూడా దేవుని సన్నిధికి వస్తారు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు, దేవుడి మాటలు వింటారు, అయినా దేవుడు చెప్పే మాటలు పట్టించుకోరు. చాలా మంది హృదయాల్లో దేవుడు గెలవటల్లా, సాతాను గెలుస్తున్నాడు. దేవుడు చాలా మంది జీవితాలలో దేవుడు ఓడిపోతున్నాడు. నీ జీవితంలో దేవుడు గెలుస్తున్నాడా? దేవుడు ఓడిపోతున్నాడా? మనకు మనమే పరీక్ష చేసుకోవాలి. నిన్ను బట్టి దేవుడు అతిశయిస్తున్నాడా? నిన్ను బట్టి దేవుడు దుఃఖపడుతున్నాడా? ఇక్కడ మనం అదే ఈ గాదు ప్రవక్త వచ్చి ఈ 3 చెప్పాడు. దావీదుకి ఏం చేయాలో అర్థం కావట్లా. 3 సంవత్సరాలు కరువు వచ్చిందంటే దేశంలో ఎంతమంది చచ్చిపోతారో భయపడ్డాడు. శత్రువులు మా మీదకి వస్తే వాళ్ళు ఎంతమందిని చెప్తారో భయపడ్డాడు. దేవుడు కృప కలిగిన వాడు, దేవుడు దయ కలిగిన వాడు, దేవుడు ప్రేమ కలిగిన వాడు. 3 సంవత్సరాలు కరువుతో బాధపడే కంటే, ఎవరి చేతిలోనో చచ్చే కంటే దేవుని చేతిలో ఉంటే నాకు మేలు అనుకున్నాడు. దేవుడు దయామయుడండి, ప్రేమామయుడు. దేవుడికి ప్రేమ, జాలి, దయ తెలుసు. అందుకని వాళ్ళ చేతుల్లోనే పడ్డు, నేను నా దేవుని చేతుల్లోనే పడతా. ఇక నా దేవుడే నా పట్ల ఏదైనా చేయాలి అన్నాడు. దేవుడికి తనను తాను అప్పగించుకున్నాడు. అప్పగించుకుంటే దేవుడు ఇజ్రాయేలీల మీదకి తెగులు పంపించాడు. తెగులు పంపిస్తే ఇజ్రాయేలు ప్రజల్లో జనాలు కుప్పలు తెప్పలుగా చచ్చిపోతున్నారు. కుప్పలు తెప్పలు మొత్తం మీద 70,000 మంది చచ్చిపోయారు.
70,000 మంది. అతడు ఏం పాపం చేశాడు? ఏమండి, వ్యభిచారం చేశాడా, దొంగతనం చేశాడా, హత్యలు చేశాడా, మానభంగాలు చేశాడా? ఏం చేశాడు? ఇజ్రాయేలు ప్రజలను ఏమండి ఎంతమంది యుద్ధ వీరులు ఉన్నారో లెక్కించాడు. అది దేవుని దృష్టికి పాపం. ఏమండి, ఇక మనం ఎలాంటి ప్రేరేపణలో ఉంటాము, మనం ఎలాంటి ఆలోచనలో ఉంటాం, అంతకంటే భయంకరమైనవి మనం చేస్తాం. దావీదు చేసిన ఈ తప్పుకి 70,000 మంది ఇశ్రాయేలు ప్రజలు చచ్చిపోయారు. అప్పుడు దావీదు గొర్రెల వంటి వీళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఏం పాపం చేశారు? వాళ్ళు ఏ అన్యాయం చేశారు? పాపం చేసిన వాడిని నేను, నన్ను చంపు, లేకపోతే నా తండ్రి ఇంటి వారిని చంపు అని దేవుని వైపు చూసి ఎలిగెత్తి ఏడ్చాడు. ఎలిగెత్తి ఏడవగా దేవుడు దావీదును చూచి ఆ తెగులు ఆపేశాడు. దావీదును చూసి తెగులు ఆపేశాడు. దావీదు దేవుని సన్నిధిలో ప్రాధేయపడి ఏడ్చాడు. నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను. కానీ అతడు చేసిన తప్పుకి, అతడు చేసిన పాపానికి శిక్ష వచ్చింది. శిక్ష వచ్చింది. మనం చేసే తప్పులకి మన మీదకి దేవుడు శిక్ష వేశాడు అనుకోండి, నిన్ను క్షమించాడని అర్థం. నువ్వు చేసిన తప్పుకి నీ మీదకి శిక్ష రాలేదనుకోండి, దేవుడు నిన్ను క్షమించలేదని అర్థం. నీ కుమారుడు తప్పు చేశాడు అనుకోండి, నువ్వేం చేస్తావు? ఇంకా తప్పు చేయరా అని ఎంకరేజ్ చేస్తావా? తప్పు చేయొద్దని 2 దెబ్బలు కొడతావు. అంటే 2 దెబ్బలు కొట్టావు కనుక అది తప్పని క్షమించావని అర్థం. మందలించావు కనుక వాడిని క్షమించావని అర్థం. తప్పు చేస్తున్న వాడిని వదిలేశావంటే నువ్వు వాడిని క్షమించలేక వదిలేసావని అర్థం. మన పిల్లల పట్ల మనం ఎంత శ్రద్ధ కలిగి ఉంటామో అంతకంటే ఎక్కువగా దేవుడి శ్రద్ధ కలిగి ఉంటాడు. దావీదు ఏమండి అలాంటి ప్రేరేపణ కలిగి ముందుకెళ్ళి ఏమండి తప్పు చేసి ఎంతో ప్రాయశ్చిత్తం పడ్డాడు. దేవుని సన్నిధిలో ఏడ్చాడు. ఈ రాత్రికాల సమయమున మనం ఎలాంటి స్థితిలో ఉన్నామో, మనం ఎలాగా ఇంకా దేవుణ్ణి దుఃఖపరుస్తున్నామేమో, బాధపరుస్తున్నామేమో. సాతాను ఏమండి ఈ లోకంలో ఉండే ప్రతి ఒక్కరిని ప్రేరేపిస్తాడు. ఎవరిని వదిలిపెట్టడు, ప్రతి ఒక్కరిని. ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో యాకోబుకి మొత్తం 13 మంది సంతానం, 12 మంది మగపిల్లలు, 1 ఆడపిల్ల. ఈమె ఏమండి ఎంతో అల్లారు ముద్దుగా పెరుగుతుంది. ఈమెకి ఒక ప్రేరేపణ కలిగింది. ఏమండి ఆమెకి ఎలాంటి ప్రేరేపణ కలిగింది అనంటే ఆదికాండం 34వ అధ్యాయం. ఆదికాండం 34వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుదాం. లేయా యాకోబులకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడటానికి చదవమ్మా. లేయా ఏమండి ఒక దేశానికి వెళ్ళింది, ఒక్కటే వెళ్ళింది. ఆ దేశంలో ఉన్న స్త్రీలు ఎలాగుంటారో ఏమండి, ఎలాంటి డ్రెస్సులు వేసుకుంటారో, ఎలాగో జీవిస్తున్నారో చూడాలి అనే ప్రేరేపణ కలిగింది. అంటే కొన్ని ప్రేరేపణలు మనలో ఉంటాయి, కొన్ని ప్రేరేపణలు సాతాను నుండి వస్తాయి, కొన్ని ప్రేరేపణలు దేవుడి నుండి వస్తాయి. 3 రకాలుగా ఉంటుంది. ఏమండి మనిషికి ప్రేరేపణ కలుగుతుంది,
సాతాను ప్రేరేపిస్తాడు, దేవుడు ప్రేరేపిస్తాడు. ఈమె అనుకుంది, నేను ఆ దేశంలో ఉన్న వాళ్ళ వాతావరణం ఎలా ఉంటుందో, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలని అనుకుని వెళ్ళింది. ప్రేరేపణ కలిగింది. ఏమండి, అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఆగోను అనే రాజకుమారుడు ఉన్నాడు. వాడికి ఈమె మీద ప్రేరేపణ కలిగింది. అంతే, వాడు ఆమెను పాడు చేశాడు. ఈమె ఆడికి వెళ్ళటం తప్పు. అసలు వాడికి ఎందుకు వెళ్ళాలి? ఈమె ఆడికి వెళ్ళింది, వాడు ఆమెను పాడు చేశాడు. ఈ విషయం యాకోబుకి తెలిసింది. యాకోబుకి తెలిసేసరికి తన 12 మంది కుమారుడు వచ్చేదాకా ఆగాడు. ఇట్లా మన సహోదరిని ఆ రాజకుమారుడు పాడు చేశాడు అని వాళ్ళకి చెప్తే వాళ్ళందరూ వెళ్ళారు. అక్కడికి వాళ్ళందరూ వెళ్ళి ఏమంటే వాళ్ళతో వీళ్ళు తాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. రాజు ఏమండి యాకోబు దగ్గరికి వచ్చి, రాజా, ఇదిగో మీ కుమార్తె మా కుమారుడికి బాగా నచ్చింది. జరిగింది ఏదో జరిగిపోయింది, మేము తప్పు చేశాం. అయినప్పటికీ మీ కుమార్తెను మా అబ్బాయి ఇష్టపడుతున్నాడు, పెళ్లి చేసుకుంటాడు అని అన్నాడు. నీకు హోలీ కట్నం ఎంత కావాలంటే చెప్పు అందిస్తా, నీకేం కావాలని చెప్పు అందిస్తా అని అన్నాడు. అంటే యాకోబు ఆలోచించాడు, అక్కడున్న కుమారులు ఆలోచించారు. అయ్యా, మేము మీతో వియ్యమన్నాలంటే మేము ఇశ్రాయేలీలం సున్నతి చేసుకున్న వాళ్ళం. సున్నతి లేని వాళ్ళతో మేము వియ్యమందుకోలేం, మేము వాళ్ళతో సహవాసం చేయలేం, కనుక మీరు కూడా సున్నతి చేసుకోవాలి అన్నాడు. జాగ్రత్తగానండి, కొంచెం టైం అయినా ముగించేస్తా. ఏమంటే మీరు కూడా సున్నతి చేయించుకోవాలి అని అన్నాడు. అనగానే ఆ తండ్రి కొడుకులు, వాడికి ఆ అమ్మాయి అంటే ఇష్టమైపోయింది. నాకు ఆ అమ్మాయే కావాలి, నువ్వేదైనా చెయ్యి, నువ్వే చేయమంటే అది చేస్తా అన్నాడు తండ్రితో. మనం ఆ అమ్మాయిని చేసుకోవాలంటే మన సున్నతి చేయించుకోవాలంటారా అన్నాడు. చేయించుకుందాం, మన దేశంలో కూడా ఇంకా ఎంతమంది చేయించుకుంటారనుకుంటారు, వాళ్ళకు కూడా చేయిద్దాం అని ఊరికి వెళ్ళి ఊళ్ళో ఉన్న వాళ్ళందరితో చెప్పారు, ఇదిగో ఇశ్రాయేలీలు వీళ్ళు మనతో వియ్యం అందటానికి మన దగ్గరికి వచ్చారు, వాళ్ళ పిల్లలు మనం చేసుకుందాం, మన పిల్లలు వాళ్ళు చేసుకుంటారు, మనం కలిసిపోయి ఇక్కడే బ్రతుకుదాం అని ప్రకటన చేశారు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇష్టమైంది. వీళ్ళు ఇష్టపడి ఏమండి రాజు వదులుకొని ఆ దేశంలో ఉన్న వాళ్ళు చాలా మంది పురుషులు సన్నద్ధి చేయించుకున్నారు. చాలా మంది అంటే అందరూ అనుకుందాం, అందరూ సన్నద్ధి చేయించుకున్నారు. సున్నతి చేయించుకుని ఏమంటే 3వ దినం వచ్చేసరికి వాళ్ళకి నొప్పులు బాధలు ఎక్కువైపోయింది. మొదటి రోజు బాగుంటుంది, ఏమండి ఆపరేషన్ చేస్తారు. 2వ రోజు కొంచెం నొప్పి, 3వ రోజు ఇంకా విపరీతమైన నొప్పితో బాధపడుతున్నారు. యాకోబు 2 కుమారులు, ఏమండి యాకోబు 2 కుమారులకి సాతాను ప్రేరేపణ వచ్చింది. మొదటేమో దీనాన్ని ప్రేరేపించాడు, 2వది రాజకుమారుడు ప్రేరేపించాడు, 3వది యాకోబు 2 కుమారులు షిమియోను లేవి 2 కుమారులు. ఏమండి వాళ్ళు సున్నతి చేయించుకుని నొప్పులతో బాధపడుతుంటే వీళ్ళిద్దరు రాత్రికి రాత్రి వెళ్ళి ఇద్దరు చెరో కత్తి తీసుకుని అక్కడున్న సున్నతి చేసుకున్న పురుషులందరూ చంపేశారు. అందరినీ చంపేశారండి. తెల్లారి పాటికి ఏమి లేకుండా పూర్తి చేసేసారు. అంత భయంకరం. సాతాను మనుషులను ప్రేరేపిస్తే జాలి దయ ఉండదు, మంచి చెడ్డ ఉండదు, కషాయాలు అయిపోతున్నారు. ఇప్పుడు చాలా మంది కూడా అలాగే అయిపోతున్నారు. చాలా మంది సాతాను ప్రేరేపణ ఎంతగా ఉంటుందంటే, ఏమండి ఈ ఇస్కరియోతు యోధాను ప్రేరేపిస్తే వాడే ఉరేసుకుని చచ్చిపోయాడు. అయ్యో నేను నీతిమంతుడిని అప్పగించానే అని దుఃఖపడి
దేవుడి దగ్గరకు వచ్చి పాదాలు పట్టుకొని పశ్చాత్తాపడితే పరలోక రాజ్యానికి అని వెళ్ళేవాడు. కానీ సాతాను ప్రేరేపణలో నువ్వు చిక్కుకుపోతే నువ్వు నరకానికి పోతావు తప్పితే పరలోకం దాకా రాలేవు. వీడు ఏం చేశాడు? నేను నీతిమంతుణ్ణి అప్పగించాను అని దుఃఖపడి బాధపడి ఏమండి వీడిని తీసుకెళ్లి ఉరేసుకునేటట్లు చేశాడు. వాడు వెళ్ళి ఉరేసుకొని చచ్చాడు. ఈ యాకోబు కుమారులు ఇద్దరు తప్పు చేస్తే యాకోబు వాళ్ళిద్దరి నిమిత్తము దేవుని తన సన్నిధిలో ఎంతో పశ్చాత్తాపడి ప్రార్థన చేశాడు, ఏడ్చాడు. అందుకనే దేవుడు వాళ్ళని ఏమండి కొన్ని కష్టాలకి వదిలేసి తర్వాత వారిని క్షమించాడు. ఈ రాత్రికాల సమయమున దేవుని సన్నిధిలో ఉండే మనం ఒకటే నేర్చుకోవాలి. నిన్ను ఎవరు ప్రేరేపిస్తున్నారు? నువ్వెవరిని ప్రేరేపిస్తుంటే నువ్వు ఎలా నడుస్తున్నావు? ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో దేవుని దూత ఏమండి ఫిలిప్పు దగ్గరకు వచ్చాడు. ఫిలిప్పు అని కేకేశాడు. కేకేస్తే అదిగో కందాకి మంత్రి అయిన నపుంసకుడు వెళ్తున్నాడు, నువ్వు వెళ్ళి అతన్ని కలుసుకో అన్నాడు. అంతే. అతడు దేవుని ప్రేరేపణను ప్రేమించి ఏమండి అతడు గుర్రం మీద వెళ్తుంటే ఇతడు పరిగెత్తుకుని వెళ్ళాడు. పరిగెత్తుకుని నాకు కాళ్ళేనయ్యా ఉంది, నేను ఎలా వెళ్తాను అని అనలా. నేనే చేస్తానయ్యా ఈ పని అని అనలా. నాకేం అవసరమయ్యా అని అనలా. ఒక్క మాట కూడా మాట్లాడలా. దేవుడు చెప్పాడు అంతే, పరిగెత్తుకుని పోయాడు. పరిగెత్తుకుని వెళ్ళాడండి. ఆ రాజు గుర్రం క్షమించాలి, ఆ కందాక మంత్రి అయిన నపుంసకుడు గుర్రం మీద స్వారీ చేసుకుంటూ వెళ్తున్నాడు. వెళ్తుంటే ఇతడు ఆ గుర్రంతో పాటు ఆ రథంతో పాటు పరిగెత్తుతున్నాడు. పరిగెత్తుతూ అతనితో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ పరిగెత్తుతున్నాడు. నువ్వు చదువుతున్నది నీకు అర్థమైందా అని అడిగాడు. ఈ చదువుతున్నది నాకు అర్థం కావట్లా, ఎవడన్నా చెప్తే కదా. ఈ చదువుతున్నది ఇది ప్రవక్త తన గురించి తాను చెప్తున్నాడు, ఆ కోడ గురించి చెబుతున్నాడు, నాకు అర్థం కాలేదు, నువ్వు చెప్పు అన్నాడు. అంటే అతను వచ్చి అతనికి వాక్యం చెప్పాడు, దాని భావం చెప్పాడు. చెప్తే ఇదిగో ఇక్కడ నీళ్లు ఉన్నాయి, ఇక్కడ ఆపి నాకు బాప్తిస్మం ఇవ్వడానికి నీకేమన్నా ఆటంకమా అని అడిగాడు. నాకేం ఆటంకం లేదు అని వాడు అక్కడ తీసుకున్నాడు, బాప్తిస్మం తీసుకున్నాడు. ఏమంటే వాడి దారినాడు వెళ్ళిపోయాడు, ఈయన దారిని వెళ్ళిపోయాడు. దేవుడు ప్రేరేపిస్తే ఏమండి నీ జీవితమే ఎలా ఉంటుంది? సాతాను ప్రేరేపిస్తే చాలా భయంకరం. ఈ రోజుల్లో చాలా మందిని సాతాను ప్రేరేపణ కిందే ఉంటున్నారు. సాతాను ఆలోచనలతోనే బ్రతుకుతున్నారు. సాతాను ఆలోచనలతో ఉన్నంత కాలం నువ్వేది జయించలేవు. ఆఖరికి ఒక మాట చెప్పి ముగిచ్చేస్తా. యేసయ్య దగ్గరికే వచ్చాడు సాతాను. యేసయ్య దగ్గరకు వచ్చాడు. యేసయ్య 40 రోజులు ఉపవాసం అన్నాడు. ఏమండి 40 రోజులు, 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట అప్పటికి యేసయ్యకు శిష్యులు కూడా ఎవరు లేరు. యేసయ్య దగ్గరికి సాతాను వచ్చాడు. సాతాను వచ్చి 40 రోజులు ఉపవాసం ఉన్నావు కదా, నీకు ఆకలి అవుతుంది కదా, ఎందుకు నువ్వు ఇంకా కడుపు కాల్చుకుంటున్నావు? నువ్వు దేవుని కుమారుడవు కదా, ఈ రాళ్లను రొట్టెలు చేసుకునే శక్తి నీకు ఉంది కదా, ఆ రాళ్ళు రొట్టెలు చేసుకుని తిను అన్నాడు. రాళ్లను రొట్టెలు చేసుకుని తిను. రాళ్లను రొట్టెలు చేసుకుని తినేంత అవసరమే వచ్చింది. ఏమండి రొట్టె తింటాడు, రొట్టె తింటాడండి. అప్పుడు యేసయ్య ఏమన్నాడో తెలుసా? మనుషుడు ఆహారం వల్ల బ్రతకడు, మనుషుడు రొట్టె వలన బ్రతకడు, దేవుని నోట నుండి వచ్చే మాట వలన బ్రతుకుతాడు. ఈ లోకంలో కొన్ని కోట్లు ఉన్నాయండి ప్రజల దగ్గర, నాయకుల దగ్గర, బడా వాళ్ళ దగ్గర. మరి వాళ్ళెందుకు చచ్చిపోతున్నారు? వాళ్ళెందుకు చచ్చిపోతున్నారు? నువ్వు తినే ఆహారం వల్ల నువ్వు బ్రతకవు. దేవుడు నీకు ఆయుష్ ఇస్తే నువ్వు బ్రతుకుతావు. దేవుడు ఆయుష్ ఇవ్వాలి. సాతానా పో అన్నాడు, అంతే. మరలా వచ్చాడు.
మరలా వచ్చి ఎత్తైన శిఖరం మీదకి తీసుకుపోయాడు. ఎత్తైన శిఖరం మీద తీసుకెళ్లి ఈ లోకంలో ఉన్న రాజ్యాలన్నీ చూపించాడు. ఈ లోకంలో రాజ్యాలు ఏమండి, ఈ లోక సంబంధమైన రాజ్యాలన్నీ చూపించాడు. ఈ సినిమా హాళ్ళు ఏమండి, ఈ క్లబ్లు, ఈ పబ్బులు, ఈ లోకంలో ఉన్న ఏమండి అల్లరితో కూడిన ఆటపాటలు అన్ని చూపించాడు. అన్ని చూపించి ఇగో ఇవన్నీ నీకు ఇస్తా, నువ్వేం చెయ్యొద్దు, నాకు మొక్కు చాలు అన్నాడు. ఏమండి, నాకు మొక్కు. ఈ రోజుల్లో చాలా మంది మనుషులకు మొక్కేవాళ్ళు ఉన్నారు తెలుసా. మనుషులకి మొక్కుతున్నారండి, మనుషుల దగ్గరికి వెళ్ళి సాష్టాంగ పడుతున్నారు. సిగ్గుపడుతుంది. నేను చాలాసార్లు టీవీలో చూస్తా ఉన్నా. ఏమంటే ఆడికి పైనుంచి కింద దాకా బట్టలలో దిగంబరుడా తిరుగుతున్నాడు. జనాలందరూ వచ్చి ఆడి ముందు సాష్టాంగ పడుతున్నారు. ఆడి ముందు సాష్టాంగ పడుతున్నారండి ప్రజలు. మరి ఎంత అజ్ఞానమో ఆలోచించండి. సాతాను ప్రేరేపణకు నొక్కిపోతే నువ్వు దేనికైనా మొక్కుతావు. ఎందుకు 10 రూపాయలు ఇస్తాడంటే ఏమైనా చేస్తా. ఈ రోజుల్లో చాలా మంది దానికోసమే ఇవన్నీ నీకు ఇస్తా, నువ్వు నాకు మొక్కితే చాలు అన్నాడు. యేసయ్య ఏమన్నాడు తెలుసా? నీ దేవుడైనా నీ ప్రభువుకు మాత్రమే మొక్కవలెను, ఇంకెవరికి మొక్కకూడదు. నువ్వు ఆరాధించే నీ దేవుడికే మొక్కాలి. నీ దేవుని స్థానాన్ని ఇంకా ఎవరికి లోకంలో ఇవ్వకూడదు. దేవుడు ఒక్కడే, ఏమండి ఇంకొకడు లేడు. కానీ ఈ రోజుల్లో చాలా మంది దేవుళ్ళు అయిపోయారు. వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వాళ్ళు చేసే వాటికే ఎక్కువ ప్రాధాన్యత. మూడవది, ఎత్తైన ఒక శిఖరం మీదకి తీసుకెళ్ళాడు. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఎక్కడి నుంచి దూకు. నిన్ను దూతలొచ్చి పట్టుకుంటారు. నీ పాదములకు రాయి కూడా తగలదని వాక్యంలో రాయబడి ఉంది కదా, ఇక్కడి నుంచి దూకు అని అన్నాడు. అక్కడి నుంచి దూకితేనే దేవుని కుమారుడా? ఏమండి, అక్కడి నుంచి దూకితేనే నువ్వు దేవుని కుమారుడు అవుతావా? లేకపోతే అవవా? దమ్ముంటే కొడితేనే దమ్ముండట, కొట్టకపోతే దమ్ము లేదా? ఈ రోజుల్లో చాలా మంది గర్వానికి చోటిచ్చేవాళ్ళు ఎక్కువ. గర్వం మనలను పాతాళానికి తీసుకెళ్తుంది. నేను దూకను, నీ దేవుడైన నీ ప్రభువును శోధించవద్దు అని రాయబడి ఉందన్నాడు. అంతే. యేసయ్యను ఈ మూడు ప్రేరేపించాడు. ఈ మూడే, శరీరాశ, నేత్రాశ, జీవముడంబం. ఇవి ఈ లోకంలో ఉన్నాయి. ఈ లోకంలో ఈ 3 మనుషులను ప్రేరేపిస్తున్నాయి. ఈ మూడిట్లో ఏదో ఒక దాంట్లో మనిషి పడిపోతున్నాడు, ఏదో ఒక దానికి మనిషి చోటిస్తున్నాడు. అందుకనే సాతాను ప్రేరేపణ కింద ఉండి సాతాను అనుచరుడిగా ఈ లోకంలో బ్రతుకుతున్నాడు. ఈ 3 ఎవరి దగ్గరైతే ఉండవో వాళ్లే దేవుని కుమారులు, వాళ్లే దేవుని రాజ్యంలో ఉంటారు, వాళ్లే దేవునితో సహవాసం చేయగలుగుతారు. కనుక ఈ రాత్రికాల సమయమున మనము దేవుని ప్రేరేపణ కింద ఉన్నామా, సాతాను ప్రేరేపణ కింద ఉన్నామా? నిన్ను ఎవరు ప్రేరేపిస్తున్నారు? నిన్ను ఎవరు ప్రేరేపిస్తుంటే నువ్వు ఎవరిని గెలిపిస్తున్నావు? చిన్న ప్రార్థన చేద్దాం. ఈ రాత్రికాల సమయమున దేవుని సన్నిధిలో ఉన్న మనం ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఈ లోకంలో ఉన్న మనలను ఎవరు ప్రేరేపిస్తున్నారు? దేవుడు ప్రేరేపిస్తున్నాడా? సాతాను ప్రేరేపిస్తున్నాడా? లేకపోతే నీకు నీవే ప్రేరేపణ కలిగి బ్రతుకుతున్నావా? ఏది ఏమైనప్పటికీ నీలో ఎవరు గెలుస్తున్నారు? నువ్వు గెలుస్తున్నావా? సాతాను గెలుస్తున్నాడా? దేవుడు గెలుస్తున్నాడు. నీలో ఎవరు గెలుస్తున్నారు? సాతాను దావీదును ప్రేరేపిస్తే సాతానుకు లొక్కాడు. సాతాను మాట విన్నాడు. ఇజ్రాయేలు ప్రజలను లెక్కేశాడు. అయ్యో నేను పాపం చేశాను. అతడు చేసిన తప్పుకి, అతడు చేసిన పాపానికి
ఇజ్రాయేలు ప్రజలలో 70,000 మంది చచ్చిపోవటానికి కారకుడయ్యాడు. అతడు చేసిన ఆ ప్రేరేపణ బట్టి నీకొచ్చిన ప్రేరేపణలో ఎన్నిటిలో ఇప్పటికి నువ్వు సాతాను గెలిపించి ఉంటావు. కనుక ఎప్పటికైనా నిన్ను నీవు సరిచేసుకోవటానికి ప్రయత్నించు. దేవుడు సహాయం చేస్తాడు. ఎంతటి వారినైనా దేవుడు ప్రేమిస్తాడు. ఈ లోకం నిన్ను ప్రేమించకపోవచ్చు, ఈ లోకంలో ఉన్నవారు నిన్ను ప్రేమించకపోవచ్చు. దేవుడు ప్రేమిస్తాడు. ఎంత కసాయి వాడినైనా ప్రేమిస్తాడు, ఎంత దుర్మార్గుడినైనా ప్రేమిస్తాడు, ఎంత నరమాంస భక్షకుడైనా ప్రేమిస్తాడు. ఆయన ప్రేమామయుడు, ఆయన దయామయుడు. ఆయన నీకోసమే ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టాడు. ఇప్పటికైనా యేసయ్యా, నీ ప్రేరేపణ ప్రకారం నేను బ్రతుకుతాను, నేను జీవిస్తాను, నాకు సహాయం చేయి. శోధకుడు నన్ను ఎంతో ప్రేరేపిస్తున్నాడు, పాపాలు ఎన్నో నన్ను ప్రేరేపిస్తున్నాయి. వాటికి నేను పరిగెత్తుతున్నాను, వాటిని జయించలేకపోతున్నాను. యేసయ్యా, నువ్వు నాకు సహాయం చేస్తే నేను వీటిని జయిస్తాను. ఆయన నిన్ను సహాయం చేసేవాడై ఉన్నాడు. ఆయన నిన్ను ఆదుకునేవాడై ఉన్నాడు. ఆయన నిన్ను బలపరిచేవాడై ఉన్నాడు. నువ్వు ఆయన సహాయాన్ని కోరుకో. ఆయన ఒక్కడే నీకు సహాయం చేయగలడు. ఆయన ఒక్కడే ఆ ఊపిలో నుండి నిన్ను పైకలాగుతాడు. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, పరలోకమందున్న మా ప్రభువా, పరిశుద్ధ పుణ్యపాదములకు స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మా తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, గొప్ప దేవుడా, మా రక్షకుడా యేసయ్యా, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. నాదా, ఈ రాత్రికాల సమయమున మీ వాక్యంలో నుండి మీరు మా అందరితో మాట్లాడారు ప్రభు. స్తోత్రాలు, వందనాలు. అవును తండ్రి, శోధకుడు మమ్మలను ఎన్నో రీతిగా ప్రేరేపిస్తున్నాడు. అయినా మేము వాడి ప్రేరేపణలకు లగ్గుకుండా వాటిని జయించడానికి యేసయ్యా మీరు మాకు సహాయం చేయండి. నేను లోకమును జయించి ఉన్నానన్నారు ప్రభువా. మేము కూడా ఈ లోకమును జయించడానికి ఆయన మా శక్తి సరిపోవటం లేదు ప్రభు, మా బలం సరిపోవటం లేదు. యేసయ్యా, మీరు మాకు సహాయం చేయండి. మీ శక్తిని ఇవ్వండి, మీ బలాన్ని ఇవ్వండి. ఈ లోకాన్ని జయించే భాగ్యం మీరొక్కరే మాకు అనుగ్రహించగలరని మీ వైపు చూస్తున్నా. మీరే మాకందరికీ సహాయం చేయండి. ఈ రాత్రికాల సమయమున ఇవ్వడల ప్రభువా, మీ పాదాలు కొట్టుకొని గోజాడుతుండగా, బ్రతిమలాడుతుండగా, నాయనా కన్నీరు కాల్చుచుండగా ఈ బిడ్డల పట్ల వేరే దయ చూపించి నాయనా ఈ లోకాన్ని జయించగలగటానికి మీరే మీ శక్తిని, మీ కృపను, మీ బలాన్ని ఈ బిడ్డలకు మీరు అనుగ్రహించి దీవించి సహాయం చేసే మహిమ సర్వశక్తివంతుడు, సర్వోన్నతుడు, గొప్ప దేవుడు, మా రక్షకుడు యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు తండ్రి అయిన దేవుని దయయు, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపై, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము, సమాధానము, సంపూర్ణ దీవెన ఇప్పుడునో ఎల్లప్పుడూ దేవుని మహాకృప మనకును మన కుటుంబాలకు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడయుండి నడిపించి దీవించి ఆశీర్వదించి పంపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు.